కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి అనే శ్రీనివాస నగరంలో వేంచేసి ఉన్న అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రతిష్టానంతరం కళ్యాణం చేయడం జరిగిందని, కళ్యాణ మహోత్సవమైన 3వ రోజున సోమవారం రాత్రి 7 గంటలకి శాస్త్రీయముగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మూలమూర్తులకు శ్రీ పుష్పయాగ కార్యక్రమం అర్చకులు మురళీకృష్ణ శర్మ వారి కుమారులు సాయి గారు నిర్వహించడం జరిగింది. ఏకకాలంలో కళ్యాణం హరులకి చేసినందున ఆ శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కూడా శ్రీ పుష్పయాగ కార్యక్రమం సంగం బాబురావు, పొలిమేర శివరామకృష్ణ, ఎల్లపు శివరామకృష్ణ, లక్ష్మీ నరసింహమూర్తి శర్మ, బుద్ధ శ్రీమన్నారాయణ, బొడ్డేటి చిన్న, బుద్ధ బాబ్జీ, బొడ్డేటి రాజు, శరకణం బాబ్జీ, కరి కామేశు, బుద్ధ జగదీశ్వరరావు వీరు పర్యవేక్షణలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి హరిహరుల అనుగ్రహమును స్వామి తీర్థ ప్రసాదాలను సేవించి తరించారు. కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్ర సర్వోత్తాం చిత్రం బ్రహ్మేతం త్రిభువనభూషం విష్ణుమీశం నమామి. భద్రం కర్ణే విష్ణుయామదేవ భద్రం పశ్యేమాక్షదేజప్రాః తదయంగైః స్థిష్ఠవానుస్వస్తనోభిః యసేమ దేవయితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः. ఎదురించి అమ్మ పైనుంచి స్వామివారికి తగలకూడదు అలా వచ్చింది. అలాగంటే ఆ మీద అక్కడ అద్దంలో చూసి కొత్తలు కూడా ఏవి కూడా తగలకూడదు తెర వేసి లక్ష్మీనారాయణ